ఎస్టర్డే క్లాస్లో మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ డిస్కస్ చేస్తున్నాం, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ టైం సబ్జెక్ట్ అంటే లైక్ ఎస్ఏపి అనేది నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం స్టార్టింగ్లో చేసేటప్పుడు మ్యాక్సిమం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయినా, గ్లోబల్ సెట్టింగ్స్ అయినా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయినా ఈ 3 కాన్ఫిగరేషన్ చేసే వరకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. ఓకే, ఈరోజు చెప్పే ఆ వీడియోని సేవ్ అవుతుంది కదా, క్లాస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా గ్రూప్లోనే సేవ్ అవుతుంది. ఆ వీడియోని 1కి 2 సార్లు చూస్తూ ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎలా చేశానో ఆ వీడియో చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో డైరెక్ట్గా నేను చెప్పిన తర్వాత మీరు డైరెక్ట్గా చేయడానికి ఛాన్స్ ఉండదు. ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కదా, కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకోసం మీరు ఏం చేయాలంటే క్లాస్ అయిపోతేనే వీడియో పడిపోతుంది కదా, ఆ వీడియోని చూసి స్టార్ట్ చేయాలి. ఓకే, స్టార్టింగ్ ఒక 3 కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయ్యే వరకు మనకి. ఓకేనా, వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి. వీడియో చూడకుండా డైరెక్ట్గా చేయొద్దు, రాదు. ఓకే, అసలు కొత్తగా ఉంటుంది. కాబట్టి వీడియో క్లాస్ అయిన తర్వాత వీడియో గ్రూప్లో పడిపోతుంది కదా, ఇమీడియట్గా సేవ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో ఎనీ డౌట్స్? స్వాతి, ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ క్లియరా? సో ఎన్ని కాన్ఫిగరేషన్ సార్? 4 చేశారా? అంతే. ఓకే, అవే డౌట్స్. యా వీడియోని చేస్తూ చేయండి, వీడియోని చేస్తూ ప్రాక్టీస్ చేయండి చూస్తూ. ఓకేనా? ఓకే డన్. సో టుడే మనం సెకండ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, గ్లోబల్ సెట్టింగ్స్. ఓకే, మనము ఏ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలన్నా, పర్చేజ్, సేల్, ఎక్స్పెన్సెస్ ఇవి ఏమైనా కానీ మినిమం మన స్టార్టింగ్లో చేయాల్సిన కాన్ఫిగరేషన్స్ 3: ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ 3 కాన్ఫిగరేషన్ చేస్తేనే మనం రిమైనింగ్ ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళి ఏ ఎంట్రీస్ అయినా పోస్ట్ చేయొచ్చు. ఈ 3 చేయకుండా మనం ఏ ఎంట్రీ పాస్ చేయలేము. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి కన్ఫర్మ్ చేయండి వస్తుందో రాలేదో. కనపడుతుందా? గ్లోబల్ సెట్టింగ్స్ కనపడుతుందా? పిపిటి యా డన్. యా చూడండి, టుడే మనకి సెకండ్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ సెట్టింగ్స్. లాస్ట్ క్లాస్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం, దాంట్లో స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ పీడిఎఫ్ కూడా నేను పోస్ట్ చేశాను, ఆ పీడిఎఫ్ చూస్తూ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి. యా, సో టుడే చూడండి మనకి గ్లోబల్ సెట్టింగ్స్. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చున్నాను. గ్లోబల్ సెట్టింగ్స్ అలౌ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ టెక్నికల్ పారామీటర్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఏ కనెక్షన్ టు ది ఈఆర్పి సిస్టమ్. ఓకే, ఈ ఈఆర్పి అంటే ఏంటి? మనం ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అన్నాం. ఇది ఎస్ఏపి అనేది కూడా ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ ఆల్సో. ఇది ఒక బిజినెస్ సంబంధించిన టోటల్ బిజినెస్ ప్రాసెస్ కావచ్చు అండ్ టెక్నికల్ పారామీటర్స్ కావచ్చు. ఆ బిజినెస్కి సంబంధించిన డేటాని మనం ఎస్ఏపిలకి మ్యాప్ చేస్తాం, కనెక్షన్ చేస్తాం. ఓకే, ఆ డేటాని మ్యాప్ చేసే విధానంలో కాన్ఫిగరేషన్స్ అనేది మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా చేసామో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్, అదేవిధంగా గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ కూడా చేయాలి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే బిజినెస్ పారామీటర్స్ అండ్ కస్టమైజింగ్ ద ఇంటర్ఫేస్. ఓకేనా, సో ఒకవేళ క్లయింట్కి సంబంధించిన రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ లేకపోతే వాటికి సంబంధించి ఇంటర్ఫేసెస్ కానీ కస్టమైజింగ్ కానీ చేయాలి. కస్టమైజింగ్ అంటే ఏంటి? క్లయింట్ రిక్వైర్మెంట్స్ పాయింట్స్ ఎస్ఏపిలో లేకుంటే మనం కస్టమైజింగ్ చేసి లింక్ చేస్తాం, దాన్ని మనం కస్టమైజింగ్ అంటారు. సో బిహేవియర్ ఆఫ్ ది అప్లికేషన్, టెక్నికల్ ఆర్ బిజినెస్ పారామీటర్స్ కెన్ బి సేవ్డ్ ఇండిపెండెంట్లీ. ఓకే, దానికి విధంగా క్లయింట్ బిజినెస్ సిచ్యువేషన్స్ బట్టి, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి మనం బిజినెస్ యొక్క పారామీటర్స్ని తెలుసుకొని దానికి సింక్ అయ్యే విధంగా మనం గ్లోబల్ సెట్టింగ్స్లో కొన్ని ఆప్షన్స్ మనం చేస్తాం. దీంట్లో ఏం ఆప్షన్స్ చేస్తామంటే ఫిజికల్ ఇయర్ ఆ క్లయింట్ బిజినెస్కి సంబంధించి, ఫైనాన్షియల్ ఇయర్ ఏ విధంగా ఉంది, ఇండియాది ఫాలో అవుతుందా లేదంటే యుఎస్ఏది ఫాలో అవుతుందా,
అలా ఫిజికల్ ఇయర్ కావచ్చు, తర్వాత పోస్టింగ్ పీరియడ్స్ కావచ్చు. పోస్టింగ్ పీరియడ్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తుంది బిజినెస్, క్లయింట్ బిజినెస్. ఓకే, తర్వాత ఓపెనింగ్ మంత్ కానీ క్లోజింగ్ మంత్ కానీ ఏ విధంగా ఉన్నాయి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది, డాక్యుమెంట్ టైప్స్ ఏ విధంగా ఉన్నాయి క్లయింట్ బిజినెస్లో. ఇవన్నీ కూడా మనకి గ్లోబల్ సెట్టింగ్స్లో బిజినెస్ పారామీటర్స్ కింద మనం చూపించుకుంటాం. వీటన్నిటిని ఎలా చేయాలనేది కూడా మనం ఫర్దర్ స్టెప్స్లో చూస్తాం. ఓకే, ఇది మనకి గ్లోబల్ సెట్టింగ్స్ యొక్క నార్మల్ డెఫినేషన్. తర్వాత చూస్తే గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ టీ కోడ్స్. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ ఇయర్ వేరియంట్, టీ కోడ్ OB29. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్, టీ కోడ్ OB37. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్, టీ కోడ్ OBBO. Define variance for opening and closing posting periods, OB52. Assign posting period variant to company code, OBBP. Define field status variance, OBC4. Assign company code to field status variance, OBC5. Define document types, OBA7. Define document number ranges, FBN1. Define tolerance group for employees, OBA4. Define tolerance group for GL accounts, OBA0. Assign users to tolerance group, OB57. Enter global parameters, OBY6. Yeah, okay guys, enterprise enter global parameters, OBY6. Yeah, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్, దీని యొక్క టీ కోడ్ OB29 అని చెప్పుకున్నాం. యా, సో ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఇచ్చాం ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది అసలు మన క్లయింట్ బిజినెస్ అనేది ఇండియాకి సంబంధించిందా లేదంటే యూఎస్కి సంబంధించిందా అనేది ఫస్ట్ మనం గమనించాలి. అసలు ఆ క్లయింట్ బిజినెస్కి సంబంధించి క్యాలెండర్ సిస్టమ్ ఏ విధంగా ఉంది ఎస్ఏపిలో, డిఫాల్ట్ క్యాలెండర్ సిస్టమ్స్ ఏ విధంగా అలో చేస్తుంది అంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 16 పీరియడ్స్ ఫర్ పోస్టింగ్ ఇన్ ఈచ్ ఫిజికల్ ఇయర్. మనకు టోటల్గా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 12 monthsతో ఉంటుంది, బట్ కానీ ఎక్స్ట్రాగా 4 స్పెషల్ పీరియడ్స్ని డిఫైన్ చేసింది ఎస్ఏపి. ఓకే, ఒక సంవత్సరానికి 12 months ఉంటే ఎక్స్ట్రాగా 4 స్పెషల్ పీరియడ్స్ని యాడ్ చేసి యాజ్ ఎ ఎస్ఏపి డిఫాల్ట్ క్యాలెండర్ సిస్టమ్ ప్రకారంగా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 16 పీరియడ్స్ ఇచ్చారు. ఓకేనా, సో దాంట్లో మనం 12 రెగ్యులర్ పీరియడ్స్ అంటాము, 4 స్పెషల్ పీరియడ్స్ అంటాం. ఈ 4 స్పెషల్ పీరియడ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఆడిట్ పర్పస్ కోసం ఏదైనా కరెక్షన్స్ ఉంటే వాటిని సరి చేసుకోవడానికి మనం 4 స్పెషల్ పీరియడ్స్ని ఎస్ఏపి డిఫాల్ట్గా డిఫైన్ చేస్తుంది. ఇంకా 12 రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఇవి ఫిజికల్ ఇయర్ ఆర్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన మంత్స్. తర్వాత ఆ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ చూసుకుంటే ఆడిట్ కరెక్షన్స్, అక్యూరల్ అండ్ డెఫరల్ ఎంటిటీ పోస్టింగ్, ట్యాక్స్ పోస్టింగ్ సంబంధించి వర్క్స్ ఉంటాయి కాబట్టి ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్లో ఆ 4 monthsలలో సరి చేసుకుంటారు. యా, ఇండియన్ కంపెనీస్ ఫాలో ఏమవుతుందంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ని ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఫాలో అవుతుంది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. సో దీని యొక్క వేరియంట్ డిఫాల్ట్గా ఏమి ఇచ్చారు ఎస్ఏపీలో అంటే V3 ఇచ్చారు. V3 అంటే ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ అని అర్థం. సో ఆ ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్కి 12 పోస్టింగ్ పీరియడ్స్తో పాటు 4 స్పెషల్ పీరియడ్స్ ఇవ్వడం జరిగింది. అది ఇండియా సంబంధించి. ఒకవేళ యుఎస్ఏ కంపెనీ ఏం ఫాలో అవుతుందంటే పోస్టింగ్ పీరియడ్స్ 12 వచ్చేసి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఇది మనకి యుఎస్ కంపెనీస్ ఫాలో అవుతుంది. దీని యొక్క వేరియంట్ వచ్చేసి K4 వేరియంట్గా గుర్తించారు. అంటే ఏంటి, ఆ ఎస్ఏపి డిఫాల్ట్గా ఇచ్చిన నేమ్స్ వేరియంట్, ఇండియాకి అయితే V3 అని, ఓకేనా, యుఎస్కి అయితే K4 అని ఇవ్వడం జరిగింది. 4 స్పెషల్ పీరియడ్స్.
తర్వాత సమ్ అదర్ స్టార్టప్ కంపెనీస్ మధ్యలో స్టార్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో అలాంటి మధ్యలో స్టార్ట్ చేసిన కంపెనీస్ జూలై టు జూన్, అక్టోబర్ టు సెప్టెంబర్, ఈ విధంగా ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంటాయి మధ్యలో స్టార్ట్ అయిన కంపెనీస్. వాటికి కూడా 4 స్పెషల్ పీరియడ్స్ అనేది డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఈచ్ పీరియడ్ ఇన్ ఫిజికల్ ఇయర్ ఈజ్ కాల్డ్ యాజ్ పోస్టింగ్ పీరియడ్ అంటాం. మనము ప్రతి ఒక్క పీరియడ్ని మనం పోస్టింగ్ పీరియడ్గా పిలుచుకోవడం జరుగుతుంది ఫిజికల్ ఇయర్ వేరియంట్లో. ఓకే, చూడండి. తర్వాత దీంట్లో ఇయర్ డిపెండెంట్ అని, తర్వాత ఇయర్ ఇండిపెండెంట్ అని ఉంటుంది. ఇయర్ డిపెండెంట్ అంటే ఏంటి? మన ఇండియాది 1 ఏప్రిల్ టు 31 మార్చ్. సో మనకి ఒక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్. డిసెంబర్ వరకు మనకి ఎన్ని నెలలు వస్తాయి? 9 మంత్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త న్యూ ఇయర్ మీద ఆధారపడుతుంది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. కాబట్టి మాది ఇయర్ డిపెండెంట్ అంటారు మనది. సో దాన్ని ఏ విధంగా డినోట్ చేశారంటే మైనస్తో డినోట్ చేయడం జరిగింది. ఓకేనా? ఎందుకంటే మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మీద డిపెండ్ అవుతుంది, కొత్త సంవత్సరం మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి దీన్ని మైనస్తో డినోట్ చేయడం జరిగింది ఎస్ఏపిలో. ఒకవేళ ఇయర్ ఇండిపెండెంట్ అంటే యూఎస్ఏది. వాళ్ళు 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఎలా ఏ విధంగా గాను కూడా నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడట్లేదు, నో డిపెండెంట్. ఓకేనా? ఒకే ఇయర్లోనే కంప్లీట్ అవుతుంది. వాళ్ళకి ఏ విధంగా డినోట్ చేశారంటే ప్లస్ సింబల్తో డినోట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇది మనకు ఇయర్ డిపెండెంట్ అండ్ ఇయర్ ఇండిపెండెంట్ అంటాం. ఓకే, మన ఇండియా వచ్చేసి న్యూ ఇయర్ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకేనా? ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఇండియాది కూడా జనవరి నుంచి ఫాలో అవుతే మనకుండా వేరే ఇయర్ మీద మనం ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? దీన్ని మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో వీటిని అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇండియా కంపెనీ వచ్చేసి ఏం ఫాలో అవుతుంది, ఏ వేరియంట్ని ఫాలో అవుతుంది అంటే V3 వేరియంట్ని ఫాలో అవుతుందని చెప్పాలి. యూఎస్ఏ ఏ వేరియంట్ని ఫాలో అవుతుందంటే K4 వేరియంట్ని ఫాలో అవుతుందని చెప్పాలి. ఓకే, యాజ్ ఎస్ఏపి డిఫాల్ట్ క్యాలెండర్ సిస్టమ్ ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ని అలౌ చేస్తుంది అంటే మ్యాక్సిమం 16 పీరియడ్స్ అలౌ చేస్తుందని చెప్పాలి. సో దాంట్లో 12 రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పాలి, 4 స్పెషల్ పీరియడ్స్ అని చెప్పాలి. ఆ 4 ఎందుకు యూజ్ చేస్తారు సార్ అంటే ఆడిట్ కరెక్షన్స్ అని, అక్యూరల్ అండ్ డెఫరల్ అని, ట్యాక్స్ పోస్టింగ్స్ అని, ఎర్రర్ కరెక్షన్స్ అని, వాటి కోసం ఆ 4 స్పెషల్ పీరియడ్స్ ఉపయోగిస్తామని మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో చెప్పాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్ మా దీంట్లో ఫిజికల్ ఇయర్ వేరియంట్లో డౌట్స్ ఉన్నాయని? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? కన్ఫర్మ్ చేయండి. హలో, యా గైస్, క్లియర్ కదా? ఏం డౌట్స్ లేవు కదా? యా, నెక్స్ట్ వన్ చూడండి. తర్వాత ఇప్పుడు ఏదైతే ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనం క్రియేషన్ చేసుకున్నామో, సో దాన్ని ఏం చేయాలి? మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఎందుకు అసైన్ చేయాలి అంటే ఒక ఆర్గనైజేషన్లో, ఒక క్లయింట్ బిజినెస్లో ఒకే కంపెనీ కోడ్ ఉండదు కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుందని చెప్పాను. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ, దాంట్లో టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇలా మనకి నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. మనం ఏ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలని మనకు తెలియాలి కదా. అది టాటా మోటార్స్కి నువ్వు అసైన్ చేసావా, టాటా టెలికామ్కి అసైన్ చేసావా, టాటా స్టీల్కి అసైన్ చేసావా? ఓకేనా? ఇలా మనం ఏ కంపెనీ కోడ్కి అసైన్ చేసామనేది మనకు క్లియర్ కట్గా తెలియాలి. ఎందుకోసం? ఇండియాది అయితే కనుక మనం ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ నుంచి 31 యూజ్ చేసుకుంటాం కంపెనీ కోడ్ ఇండియాది అయితే. ఒకవేళ యూఎస్ది ఫాలో అవుతుంది అనుకోండి, అప్పుడు మనం ఇండియాది యూఎస్కి లింక్ చేయలేం కదా, అది రాంగ్ అవుతుంది. కాబట్టి మనం ఇండియా కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నామా, యూఎస్ఏ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నామా అనేది క్లారిటీ కావాలి. ఓకేనా? మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్ని మనం ఫాలో అవుతున్నాం అనేది మనకు తెలియాలి. అందుకోసమే మనం ఏం చేస్తామో కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం, ఇండియాదా యూఎస్దా. ఇండియా అయితే V3, అదే యూఎస్ఏ అయితే K4. ఆ విధంగా మనం అసైన్ చేసుకోవాలి OB37లో. ఓకే, చూడండి. తర్వాత థర్డ్ వన్, పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్, OBBO. ఇది చూడండి. ఇక్కడ ఏంటంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది కంట్రోల్ చేస్తుంది వేటిని? పీరియడ్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే పీరియడ్ అంటే ఏంటి? మంత్స్. ఓకేనా? పీరియడ్స్ అంటే మంత్స్ అని అర్థం. ఓకే, మనం ఏ మంత్ ఓపెన్ చేస్తున్నాం,
ఏ మంత్ ఓపెన్ చేసి మన బిజినెస్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నాం, ఏ మంత్ ఓపెన్ చేసి ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం, ఏ మంత్ క్లోజ్ చేస్తున్నాం అనేది మనకు పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది టోటల్గా కంట్రోల్ చేస్తుంది. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది మంత్స్ని కంట్రోల్ చేస్తుంది ఒక ఆర్గనైజేషన్లో ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి. ఎందుకంటే మన బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగడానికి ఒక మంత్ ఓపెన్ చేసిన తర్వాత టోటల్గా ఆ మంత్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుపుతాం. ఆ మంత్ అయిపోయిన తర్వాత ఆ మంత్ని క్లోజ్ చేసి మళ్ళీ న్యూ మంత్ని ఓపెన్ చేసుకుంటాం. ఓకేనా, ప్రతిదీ కూడా అది చాలా ఇంపార్టెంట్. సో వన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు మెనీ కంపెనీ కోడ్స్. ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని మనము ఎన్ని కంపెనీ కోడ్లకైనా అసైన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్వ్యూ పాయింట్లో అడుగుతారు. ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని ఎన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయొచ్చు అంటే ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ మెనీ కంపెనీ కోడ్స్కి అసైన్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఇంటర్వ్యూ పాయింట్లో ఇది అడుగుతారు, చెప్పాలి. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఫర్ ఆల్ కంపెనీ కోడ్స్ ఇన్ ఎస్ఏపి బై పీపీవి అంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు. సో ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 12 పోస్టింగ్ పీరియడ్స్ మనకు ఉంటాయి. ఓకేనా, బట్ మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది? 4th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ 4 అనేది మన ఇండియాకి ఏమొస్తుంది? 1 మంత్ వస్తుంది. ఈ 5 అనేది 2 మంత్కి వస్తుంది. 6 అనేది 3 మంత్కి వస్తుంది. 7 అనేది 4 మంత్కి వస్తుంది. ఓకేనా, అదే యుఎస్ది అయితే 12 మంత్స్ తీసేసుకుంటుంది యుఎస్ది. మన ఇండియా అలా కాదు కదా, 4th స్టార్ట్ అవుతుంది, అంటే ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ మంత్ మనకు 1వ మంత్ అవుతుంది. మే మంత్ మనకి 2వ మంత్ అవుతుంది. జూన్ మంత్ మనకు 3 మంత్ అవుతుంది. అలా మనకి ఈ విధంగా డిపెండెంట్ అవుతుంది మన ఇండియాది. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద డిపెండెంట్ అవుతుంది. ఓకేనా, అది మీరు గమనించాలి. ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, చూడండి. నెక్స్ట్ వన్, డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ OB52లోనే మనకు ప్రాణం అంతా ఉంటుంది ఎస్ఏపికి. ఓకేనా, ఏవైనా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలి అంటే ఈ OB52లో మనం మంత్స్ని అలాట్ చేసుకోవాలి. ఒక వేరియంట్ దీంట్లో ఇచ్చి ఆ వేరియంట్కి మంత్స్ని అలాట్ చేసుకోవాలి. ఓకేనా, అది వెండర్కి కావచ్చు, కస్టమర్కి కావచ్చు, జిఎస్కి కావచ్చు, వీటన్నిటికీ మనం పోస్ట్ చేయాలి అంటే ట్రాన్సాక్షన్స్ని ఫస్ట్ ఇక్కడ మనము మంత్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవాలి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, యూ కెన్ ఓపెన్ అండ్ క్లోజ్ దీస్ పోస్టింగ్ పీరియడ్స్ ఫర్ పోస్టింగ్. మనం పోస్టింగ్ చేయాలంటే ఏ మంత్లో మనము ఏ మంత్ని ఓపెన్ చేస్తున్నాము, ఏ మంత్ని క్లోజ్ చేస్తున్నాము అనేది చాలా అవసరం ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అక్టోబర్ మంత్లో ఉన్నాను. అక్టోబర్ మంత్ మనకి ఎంత వస్తుంది? ఏ మంత్ వస్తుంది మనకి? 7th మంత్ వస్తుంది. 7th మంత్. అక్టోబర్ యాక్చువల్గా జనవరి నుంచి చూసుకుంటే అక్టోబర్ అనేది 10వ నెల. కానీ మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే అక్టోబర్ మంత్ 7th మంత్ అవుతుంది మనకి. ఏప్రిల్ అనేది 1 అవుతుంది, మే అనేది 2 అవుతుంది, జూన్ అనేది 3 అవుతుంది. అలా తీసుకుంటూ రావాలి మనం. ఓకేనా, ఇప్పుడు మనం 7th మంత్లో ఉన్నట్టు ఆ 7th మంత్లో మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఓకేనా, కరెంట్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ ఓపెన్ ఫర్ పోస్టింగ్, ఆల్ అదర్ పోస్టింగ్ పీరియడ్స్ ఆర్ క్లోజ్డ్. మనం ఏ మంత్లో అయితే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ మంత్ మాత్రం ఓపెన్ చేసుకుంటాం, రిమైనింగ్ మంత్లన్నీ క్లోజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు అక్టోబర్కి ముందు నెలలన్నీ క్లోజ్ చేయాలి, అక్టోబర్ తర్వాత నెలలన్నీ క్లోజ్ చేయాలి. అక్టోబర్ మంత్ మాత్రం ఓపెన్ చేసుకుని ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఈ మంత్ అయిపోయిందా, ఈ మంత్ని క్లోజ్ చేసి మళ్ళీ నవంబర్ మంత్ని ఓపెన్ చేసుకోవాలి. అలా మనం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్లో OB52లో మనం క్లియర్ చేసుకుంటాం, ఓపెన్ చేసుకుంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ, దిస్ పోస్టింగ్ పీరియడ్ ద పీరియడ్ ఈజ్ క్లోజ్డ్ అండ్ ద నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ ఓపెన్డ్. ఇప్పుడు అక్టోబర్ మంత్ అయిపోయింది అనుకోండి, దీన్ని క్లోజ్ చేసేయాలి. నవంబర్ మంత్ ఓపెన్ చేసుకోవాలి, మళ్ళీ ఆ నెలలో అన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఆ నెలలో క్లోజ్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఓపెన్ చేయాలి. అలా చేసుకుంటూ వెళ్తాం. సో వీటిని ఎక్కువగా ఇయర్ ఎండ్ యాక్టివిటీలో, మంత్ ఎండ్ యాక్టివిటీలో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తాం మనం. ఓకేనా, సో ఇది కూడా పర్మిషన్ ఎవరికి ఉంటుంది? మనకు మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్మిషన్స్ ఉంటాయి. అందరికీ పర్మిషన్స్ ఉండవు. మంత్ ఓపెన్ చేయాలన్నా, క్లోజ్ చేయాలన్నా దీనికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మనము ఇచ్చిన తర్వాతనే యాక్సెప్ట్ చేస్తారు. ఏవైనా మిస్టేక్స్ చేసినా వాటిని సరి చేయాలన్నా మనకు ఇమీడియట్గా ఓపెన్ చేసి సరి చేయడానికి మనకు పర్మిషన్లు ఉండవు. హెడ్ ఆఫ్ ది పర్మిషన్ నుంచి తీసుకొని అప్పుడు మనం ఓపెన్ కానీ క్లోజ్ కానీ చేయాలి.
ఓకే, వీటిని ఎక్కువగా మంత్ ఎండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీలో యూజ్ చేస్తాం. తర్వాత అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేషన్ చేశాం కదా, దాన్ని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ, ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్కి అసైన్ చేయొచ్చు అని చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు. ఓకే, చూడండి. తర్వాత డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అవుతుంది అంటే, మనము వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ జిఎల్ పోస్టింగ్ కానీ మనం పోస్ట్ చేయాలి అంటే ఆ పోస్టింగ్ ప్లేస్లో, ఆ పోస్టింగ్ బాక్స్లలో ఏ ఫీల్డ్ మనం రిక్వైర్లో పెట్టుకోవాలి, ఏ ఫీల్డ్ మనం సర్ప్రైస్లో పెట్టుకోవాలి, ఏ ఫీల్డ్ ఆప్షన్లో పెట్టుకోవాలి, ఏ ఫీల్డ్ మనం డిస్ప్లేలో పెట్టుకోవాలి అనేది ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఉంటాయి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఏది రిక్వైర్డ్ పెట్టుకోవాలంటే ఆ రిక్వైర్డ్ పెట్టుకుంది కంపల్సరీగా నువ్వు ఆ పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ పోస్టింగ్ చేయాలి, వెండర్ పోస్టింగ్ చేయాలి అంటే పర్చేజ్ కానీ సేల్ కానీ చేయాలి. దాంట్లో కొన్ని ఫీల్డ్స్ అంటే ఏంటి, అవసరమైనవి. ఇప్పుడు డేట్ అనేది అవసరం వెండర్లో, రిక్వైర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ రిక్వైర్లో పెట్టుకున్నాం అనుకోండి కంపల్సరీగా డేట్ ఇవ్వాలి. టెక్స్ట్ అవసరం, టెక్స్ట్ రిక్వైర్లో పెట్టాం, టెక్స్ట్ ఇవ్వకపోతే ఎంట్రీ పాస్ కాదు, టెక్స్ట్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఓకేనా, సో తర్వాత మనకి డెబిటా క్రెడిట్ అనేది మ్యాండేటరీగా పెట్టుకున్నాం అనుకోండి, అది కంపల్సరీ ఇవ్వాలి, అవి ఇస్తేనే పోస్ట్ అవుతాయి, లేకుంటే పోస్ట్ కావు. వీటన్నిటికి ప్రాణం ఎక్కడ ఉంటుందంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద ఫీల్డ్స్ అనమాట. ఫీల్డ్స్ అంటే ఏదైనా ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే దాంట్లో కొన్ని బాక్సెస్ ఉంటాయి. ఏముంటాయి, పోస్టింగ్ డేట్ అని, కంపెనీ కంపెనీ కోడ్ అని, ఫిజికల్ ఇయర్ అని, ఓకేనా, కరెన్సీ సింబల్ అని, ఓకే, టెక్స్ట్ ఫీల్డ్ అని, అమౌంట్ ఫీల్డ్ అని, వీటన్నిటిని ఫీల్డ్ అంటాం. ఓకేనా, వీటన్నిటిని ఫీల్డ్స్ అంటారు. ఓకే, వీటిని మనం హిడెన్ చేయొచ్చు, తర్వాత షో కూడా చేయొచ్చు. అవసరమైనవి మాత్రమే మనము పోస్ట్ చేసే విధంగా వెండర్ మాస్టర్లో కానీ కస్టమర్ క్రియేషన్లో కానీ పోస్టింగ్లో కానీ మనకు అవసరమైన ఆప్షన్స్ మాత్రమే ఓపెన్లో పెట్టుకోవచ్చు, లేదంటే రిమైనింగ్ అన్ని మనం హిడెన్లో పెట్టుకోవచ్చు. ఆ ఛాన్స్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో అది. తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఓకేనా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ విల్ హ్యావ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ని కలిగి ఉంటుంది. ఓకే, ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇది వేటిని కంట్రోల్ చేస్తుంది అంటే జిఎల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడుగుతారు. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఏం మెయింటైన్ చేస్తుంది, జిఎల్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తుంది. ఓకేనా, సో ఏదైనా ఒక జిఎల్ పోస్ట్ చేయాలి అంటే వాటికి లింకప్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అయి ఉంటుంది. అది ఎలా అనేది మీకు ఫర్దర్ కాన్ఫిగరేషన్లో చూపిస్తాను. సో అదేవిధంగా దీంట్లో సప్రెస్ అని, ఆప్షనల్ అని, రిక్వైర్ అని, డిస్ప్లే అని మెయిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ సప్రెస్ అంటే అన్నీ హిడెన్లో పెట్టుకోవచ్చు, ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఆప్షనల్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు, ఇది ఆప్షన్. రిక్వైర్ ఇది మ్యాండేటరీగా రిక్వైర్ ఉంటుంది. డేట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా డేట్ ఇస్తేనే ఎంట్రీ పాస్ అవుతుంది. టెక్స్ట్ ఇవ్వాలంటే టెక్స్ట్ ఇస్తేనే పాస్ అవుతుంది, లేకుంటే పాస్ కాదు ఎంట్రీ. కాబట్టి దీన్ని రిక్వైర్ అంటాం. డిస్ప్లే అంటే జస్ట్ చూడడానికి మాత్రమే, ఎలాంటి ఎడిట్ ఏం చేయలేం, జస్ట్ చూడడానికి మాత్రమే డిస్ప్లేని యూజ్ చేస్తాం. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లోనే మీకు వచ్చే డౌట్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకేనా, మీరు ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు ఎంట్రీ పడలేదు అంటే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లోనే ఉంటాయి. వీటిని సరి చేసుకుంటే అక్కడ ఎంట్రీస్ పాస్ అవుతాయి. ప్రాణం అంతా దీంట్లోనే ఉంటుంది. ఓకేనా, ఒక కంపెనీకి సంబంధించి అంత ఇంపార్టెంట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. OBC4లో మనం చేస్తాం. తర్వాత సో ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ని క్రియేషన్ చేసిన తర్వాత వాటిని కంపెనీ కోడ్స్కి అసైన్ చేయాలి. OBC5లోకి వెళ్ళి వాటిని మనం అసైన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, చూడండి, when we have already defined field status variant and related field status groups, it is time to assign our field status variant to a company code. కంపెనీ కోడ్కి కంపల్సరీగా అసైన్ చేయాలి. ఓకే, సో డన్. OBC4లో అసైన్ చేస్తాం. తర్వాత డిఫైన్డ్ డాక్యుమెంట్ టైప్స్, టీ కోడ్ OBA7. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఈ డాక్యుమెంట్ టైప్స్ అనేది ఏం మనకు డిఫరెన్స్ చూపిస్తుంది అంటే, మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అది జిఎల్కి సంబంధించిందా, కస్టమర్కి సంబంధించిందా, వెండర్కి సంబంధించిందా,
అవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా తెలియాలంటే డాక్యుమెంట్ టైప్స్ని మనం అసైన్ చేసుకోవాలి. డాక్యుమెంట్ టైప్స్ని No, sir, voice not. సార్ మ్యూట్లోకి వెళ్ళిపోయింది సార్ క్లాసు. ఇప్పుడు ఓకేనా? వాయిస్ వినపడుతుందా? ఓకే సార్. Okay, okay. యా ఓకే సార్. సో అలా ఏవైనా ఉన్నప్పుడు నాకు అలా మాట్లాడండి, ఓకేనా? నాకు తెలియదు కదా. సో మీరు ఎవరైనా రిమైనింగ్ పర్సన్స్ దయచేసి మ్యూట్లో పెట్టద్దు నా వాయిస్ని, ఓకేనా? మీరు సైలెంట్గా ఉండాలి. అక్కడ మ్యూట్ బటన్ నొక్కారనుకోండి నాది మ్యూట్ అయిపోతుంది. ఓకే, అలాగా మీరు సైలెంట్గా నాది మ్యూట్ చేయొద్దండి. ఓకే, స్క్రీన్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Okay, sir. ఎస్ సార్. Yeah. ఎస్ సార్. చూడండి, యా డన్. చూడండి ఇక్కడ ఇప్పుడు జిఎల్కి సంబంధించి ఓకే డన్. ఇప్పుడు ఏం చెప్పాం మనం? డాక్యుమెంట్ టైప్స్ అని చెప్పాం. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అంటారు, జిఎల్స్ అంటాం. అదే మనం టాలీలో అనుకోండి లెడ్జర్స్ అంటాం. ఎస్ఏపిలో జనరల్ లెడ్జర్స్ అంటాం, అంటే వీటిని జిఎల్స్ అంటాం ఎస్ఏపిలో. దీన్ని ఎస్ఏతో వాళ్ళు డిఫైన్ చేశారు. అసెట్ పోస్టింగ్ని ఏఏతో వాళ్ళు డిఫైన్ చేశారు. కస్టమర్ ఇన్వాయిస్ని డిఆర్తో డిఫైన్ చేశారు. కస్టమర్ పేమెంట్ని డీజెడ్తో డిఫైన్ చేశారు. వెండర్ డాక్యుమెంట్ని కేఆర్తో డిఫైన్ చేశారు. వెండర్ పేమెంట్ని కేజెడ్తో డిఫైన్ చేశారు. అంటే వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చారు ఆ విధంగా టైప్స్ని. ఇది క్లయింట్ లెవెల్లో మనం ఏ విధంగా ఉపయోగిస్తాం డాక్యుమెంట్ టైప్స్ని అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ప్రతి కంపెనీ కోడ్ కూడా ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే. డాక్యుమెంట్ టైప్స్ డిస్క్రిప్షన్స్ ఇవి లేకుండా మనం ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయలేం. వీటన్నిటికీ బ్యాక్ ఎండ్లో మనం నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. నెంబర్ రేంజెస్ ఇస్తేనే ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి, లేకపోతే పోస్ట్ కావు. ఈ ఏ డాక్యుమెంట్ టైప్స్ డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ FBN1 ఇప్పుడు చెప్పాను కదా. సో ఈ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ అనేది అకౌంట్ గ్రూప్స్కి కంట్రోల్ చేస్తుంది. నెంబర్ రేంజెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్స్ ఉన్నాయి కదా, శాలరీసు, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, వీటన్నిటిని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే జిఎల్ పోస్టింగ్లో వీటన్నిటికీ బ్యాక్ ఎండ్లో నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 500 నెంబర్ వరకు జిఎల్కి సంబంధించిన ఎస్ఏ డాక్యుమెంట్లో జిఎల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలి అంటే 500 నెంబర్స్ వరకు నేను జిఎల్స్లో పోస్ట్ చేయొచ్చు అని నెంబర్ రేంజ్ బ్యాక్ ఎండ్లో అసైన్ చేసుకోవాలి. ఓకే, 500 వరకు అయిపోయింది కదా, మళ్ళీ 500 నుంచి మీరు స్టార్ట్ చేయకూడదు. 500 నుంచి స్టార్ట్ చేస్తే ఓవర్లాప్ అవుతాయి, యాక్సెప్ట్ చేయదు. 501 నుంచి తీసుకోవాలి. 1 నుంచి 500 వరకు జిఎల్ పోస్టింగ్కి ఎంటర్ చేసుకోవచ్చు అని నెంబర్ రేంజ్ ఇచ్చినావు. మళ్ళీ 500 నుంచి 1000 వరకు ఇవ్వకూడదు, 501 నుంచి ఇవ్వాలి. 501 నుంచి 1000 వరకు పర్చేస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ బిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు అని బ్యాక్ ఎండ్లో నెంబర్ రేంజెస్ క్రియేట్ చేసుకోవాలి. యూనిక్ నెంబర్ రేంజ్ ఉండాలి. ఇచ్చింటే ఇవ్వద్దు, ఇచ్చింటే ఇస్తే ఓవర్లాప్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత 1001 నుంచి 1500 వరకు కస్టమర్ సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు అని నెంబర్ రేంజ్ బ్యాక్ ఎండ్లో ఇచ్చుకోవాలి. అలా మనము ఓవర్లాప్ అవ్వకుండా నెంబర్ రేంజ్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో అది సో యూనిక్ నెంబర్ రేంజ్కి అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఎంటర్ ద స్టార్ట్ నెంబర్ అండ్ ఎండ్ నెంబర్. స్టార్టింగ్ నెంబర్ ఇవ్వాలి, ఎండింగ్ నెంబర్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఇక్కడ మనం సేవ్ కావు ఎంట్రీస్. సో వితౌట్ ఓవర్లాపింగ్ ద నెంబర్ రేంజెస్. ఇప్పుడు 500 తర్వాత 501 ఇవ్వాలి, మళ్ళీ 500 నుంచి స్టార్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయదు. అది మార్క్ ఇట్ యాజ్ ఎక్స్టర్నల్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ద డాక్యుమెంట్ నెంబర్ మాన్యువల్లీ డ్యూరింగ్ డాక్యుమెంట్ క్రియేషన్. మనం మాన్యువల్గానే వీటిని టైప్ చేస్తాం, టైప్ చేసి సేవ్ చేసుకుంటాం. సో వీటిని మనం డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ అంటాం.
తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. సో ఇక చూడండి, టీ కోడ్ వచ్చేసి OBA4. టాలరెన్స్ గ్రూప్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ డిఫరెంట్ కంట్రోల్ అమౌంట్స్ విచ్ అప్లై టు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ది డాక్యుమెంట్, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ది లైన్ ఐటమ్, మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ టు కస్టమర్స్ అండ్ వెండర్స్. ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది ఏంటంటే ఒక ఎంప్లాయీకి ఎంత అమౌంట్ వరకు మనం లిమిట్గా ఇచ్చి ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేయొచ్చు అనేది అక్కడ ఎవరైతే ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటారో ఎంప్లాయీస్ లేదంటే ఎండ్ యూజర్స్, వాళ్ళకు ఇంతకు మించి ఎక్కువ పోస్ట్ చేయకూడదు అనేది లిమిట్స్ ఉంటాయి. ఒక ఎండ్ యూజర్ ఉన్నారండి, అతనికి ఒక డాక్యుమెంట్కి 5 lakhs మాత్రమే పోస్ట్ చేసే అధికారం ఉంది. అంతకుమించి అతను ఎక్కువ డాక్యుమెంట్ పోస్ట్ చేయకూడదు. ఒకవేళ పోస్ట్ చేయాల్సి వస్తే పై అధికారులని పర్మిషన్ అడిగి అతను పోస్ట్ చేయాలి. అతనంతకు అతను నిర్ణయం తీసుకొని ఎంట్రీస్ పాస్ చేయకూడదు. అతనికి లిమిట్ ఉండదు. ఎందుకు అలా అంటే ఇప్పుడు ఒక కస్టమర్కి కానీ వెండర్కి కానీ అతని యొక్క కెపాసిటీ చూసుకుంటారు. ఇతనికి నేను అప్పు ఇస్తే అతను మళ్ళీ నాకు డబ్బు ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడా, ఇవ్వగలుగుతాడు అంటే అతనికి నేను ఇన్వాయిస్ డాక్యుమెంట్ అనేది కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా ఇచ్చి ఇవ్వగలుగుతాను. ఇవ్వలేడు అని తెలిసినప్పుడు నేను అతనికి అనవసరంగా అప్పుగా నేను సరుకు ఇవ్వలేనుగా, అప్పుడు నాకే లాస్ అవుతుంది. ఓకేనా, అది దాన్ని బట్టి అతనికి డిస్కౌంట్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదా, అతనికి ఎంతవరకు డాక్యుమెంట్ నేను ఇవ్వగలచ్చు, 5 lakhs బిలో ఇవ్వచ్చా 5 lakhs అబోవ్ ఇవ్వచ్చు అనేది టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్లో మనం అసైన్ చేసుకుంటాం. ఓకేనా, ఆ డాక్యుమెంట్ అమౌంట్ కానీ, ఓపెన్ ఐటమ్ అకౌంట్ కానీ, క్యాష్ డిస్కౌంట్ కానీ, పేమెంట్ డిఫరెన్సెస్ కానీ, ఎన్ని రోజుల లోపల అతనికి మనం అప్పుగా ఇచ్చినా ఎన్ని రోజుల లోపల అతను మనకి ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనము టాలరెన్స్ గ్రూప్లో అసైన్ చేసుకోవచ్చు లిమిట్స్ ఎంప్లాయీకి. అది తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0. సో ఇది చూడండి, రియల్ టైమ్ బిజినెస్ సినారియోలో చూసుకుంటే టాలరెన్స్ గ్రూప్ అనేది ఏం ఆలోచిస్తుంది, SAP సిస్టమ్ టు ప్రాసెస్ అండ్ పోస్ట్ ద ట్రాన్సాక్షన్స్ బియాండ్ ద టాలరెన్స్ గ్రూప్ లిమిట్స్. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనం లిమిట్ అనేది ఇచ్చాం, ఒక డాక్యుమెంట్ పోస్ట్కి 5 lakhs వరకు పోస్ట్ చేయొచ్చని, అంతకు మించి ఏమైనా పోస్ట్ చేయడానికి లిమిట్స్ ఏమైనా ఉన్నాయా టాలరెన్స్ గ్రూప్లో? ఒకవేళ ఉంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? హెడ్ ఆఫ్ ది కంపెనీలో. బియాండ్ ద టాలరెన్స్ గ్రూప్ లిమిట్స్, అతని కస్టమర్ కానీ వెండర్ కానీ టోటల్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాతనే మనం అతనికి ఎంతవరకు లిమిట్ ఇవ్వాలనేది నిర్ణయించుకోవాలి. అతని కెపాసిటీ ఉందా లేదా అని. మనం చూసుకోకుండా ఇచ్చేసామనుకోండి లాస్ మనమే అవుతాం. ఓకేనా, అది కూడా గమనించాలి. ఇది GLకి అసైన్ చేస్తారు. ఇదేం పెద్దగా అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఈ యొక్క ఎంట్రీ. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆన్ న్యూ ఎంట్రీ స్క్రీన్ అప్డేట్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. కంపెనీ కోడ్ కానీ, టాలరెన్స్ గ్రూప్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, డెబిట్ పోస్టింగ్, క్రెడిట్ పోస్టింగ్ ఇక్కడ మనము ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లిమిట్ బియాండ్ ద లిమిట్ ఆర్ బిలో ఆర్ బియాండ్ అనేది ఇక్కడ మనం చూపిస్తాను. తర్వాత అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. సో ఆ టాలరెన్స్ గ్రూప్ని మనం అసైన్ యూజర్స్లో చూస్తాం. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. నువ్వు చేసినవన్నీ కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో చేసిన కాన్ఫిగరేషన్స్, తర్వాత గ్లోబల్ సెట్టింగ్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్లో OBY6లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అన్నీ ఇక్కడ ఉంటాయి మీరు చేసినవన్నీ కూడా. సో ఇది మనకి గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన థియరీ, ఒక్కొక్క కాన్ఫిగరేషన్ సంబంధించి థియరీ. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇది థియరీ పాయింట్ ఆఫ్లో మనం ఉపయోగించుకుంటుంది. ఎనీ డౌట్స్? క్లియరా దీంట్లో? ఓకేనా థియరీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా కన్ఫర్మ్ చేయండి. స్వాతి, ప్రేమ్ కుమార్, సాయి, ఎనీ డౌట్స్? క్లియర్ కదా థియరీ? యా. సో ఇప్పుడు ఒక 6 కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు చెప్పుకున్నాం. ఓకేనా, చూడండి PDF ఇది మళ్ళీ గ్రూప్లో వేస్తాను నేను. ఫస్ట్ వన్ చూడండి, స్క్రీన్ ఓకే కదా? కన్ఫర్మ్ చేయండి, స్క్రీన్ కనపడుతుందో లేదో? PDF కనపడుతుందా? యా, చూడండి ఫస్ట్ వన్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. దీనికి సంబంధించిన టీ కోడ్ ఏముంది ఇక్కడ? OB29. మీరు నావిగేషన్ పాత్ ద్వారానే వెళ్ళండి. ఓకేనా, ప్రాబ్లం లేదు. ఫస్ట్ నావిగేషన్ పాత్ ద్వారా మనకు గుర్తుండాలి బాగా. నేను డైరెక్ట్గా టీ కోడ్ని యూజ్ చేస్తున్నాను, OB29. ఓకే డన్. సో నేను SAP ఓపెన్ చేస్తున్నా.
స్క్రీన్ కనిపించకపోతే నాకు కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఈరోజు 6 కాన్ఫిగరేషన్స్ చెప్తాను, రిమైనింగ్ టుమారో చెప్తాను. ఎందుకంటే స్టార్టింగ్ కదా, ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి కొన్ని చెప్తాను. ఓకే, స్క్రీన్ ఓకేనా? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ కన్ఫర్మ్ చేయండి. కనబడుతుందా? ఓకే సార్. యా డన్. చూడండి, ఓబి 29 ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇస్తున్నాను. ఓబి 29 ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తానే డైరెక్ట్గా ఫిజికల్ ఇయర్ వేరియంట్ స్క్రీన్కి వచ్చేస్తాం. ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా మన ఇండియా వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏం తీసుకోమన్నారు? వేరియంట్ V3. ఓకే, పొజిషన్లోకి వెళ్ళండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3, ఇండియాది V3నే కదా. ఎంటర్ వచ్చిందా? ఇది ప్రీ డిఫైన్డ్గా డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ స్టార్టింగ్లో సెలక్షన్లోకి వచ్చేస్తుంది. దీన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ చూడండి, కాపీ యాజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అన్నీ వెళ్ళిపోతాయి. అన్నీ వెళ్ళిపోయి ఇది మాత్రమే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి మార్చికి ఎండ్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రాగా 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. ఓకే, ఇది మన క్యాలెండర్ టిక్ మార్క్ ఉంది కదా, తీసేయండి, అవసరం లేదు. మనం చెప్పాం కదా, నెంబర్ ఆఫ్ పోస్టింగ్ ఎన్ని ఉంటాయి మనకి? 12 ఉంటాయి. ఎక్స్ట్రాగా 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఓకేనా? సో మన ఇండియా అనేది ఇయర్ డిపెండెంట్, అంటే వేరే ఇయర్ మీద కూడా 3 months ఆధారపడుతుంది. కాబట్టి ఇది ఇయర్ డిపెండెంట్ అంటాం. ఓకే, మనం ఏం చేయాలంటే V3 ఫాలో అవ్వకుండా ఇదైనా మీరు అన్నిటికీ ఫాలో అవ్వచ్చు, లేదంటే యూనిక్గా పెట్టుకోవచ్చు. యూనిక్గా ఉండాలి. ఆల్రెడీ మన లాంటి వాళ్ళు వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సర్వర్లో, కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని కింద రెడ్ మార్క్లో పడుతూ ఉంటుంది. అలా ఎందుకు పడుతుంది? మీరు యూనిక్ పేరు తీసుకోవాలి, యూనిక్ నెంబర్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా కంపెనీ వచ్చేసి ఓపో కదా, O1 అని పెట్టుకుంటాను. O1 ఇది లేకపోతే యాక్సెప్ట్ చేస్తుంది, ఉన్నింది అనుకోండి ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటుంది. చూద్దాం, ఎంటర్ ఇస్తున్నా, O1 ఇచ్చాను, ఎంటర్. చూడండి కింద, యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ సేమ్ కీ, అంటే ఇది ఆల్రెడీ ఎవడో తీసుకున్నాడు. O1 కాకుండా నేను వచ్చేసి O7 తీసుకున్నా, ఎంటర్. ఇది కూడా ఆల్రెడీ ఎవరో తీసుకున్నారు. O9 తీసుకుంటున్నా, ఇది కూడా ఎవరో ఆల్రెడీ తీసుకున్నాడు. చూద్దాం, O5 ఇస్తా, ఇది కూడా ఆల్రెడీ ఎవరో తీసుకున్నాడు. ఓకే, ఇంకా ఓ వద్దు, లాస్ట్లో తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? లైక్ యూ తీసుకున్నాం. యూతో ఎవరు ఉండరు. U1 ఇది కూడా ఎవరో తీసుకున్నారు. లైక్ U8, వావ్, ఇది కూడా ఎవరో తీసుకున్నారు. U6 చూడండి, U6 ఎవరు లేరు. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 1. ఓకేనా? U6తో ఎవరు లేరండి. ఇది ఇంకా మీరు ఫిక్స్ అయిపోవాలి. ఇది మీ కంపెనీకి సంబంధించిన ఫిజికల్ ఇయర్ వేరియంట్ U6. ఆల్రెడీ ఎస్ఏపి వాడు V3 ఇచ్చింది కాకుండా మనం ఓన్గా మన నెంబర్ ఒకటి పెట్టుకోవాలి, దాన్ని ఆల్టర్ చేసుకొని. ఓకేనా? U6 ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పీరియడ్స్ అని ఉంటుంది, పీరియడ్స్ని సెలెక్ట్ చేయండి. పీరియడ్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అడుగుతుంది, డేటా మస్ట్ బి సేవ్డ్ ఆఫ్టర్ కాపీయింగ్ సేవ్ డేటా. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇస్తే ఇది అడుగుతుంది. ఓకేనా? ఒక్క నిమిషం గైస్. యా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓన్ రిక్వెస్ట్ జనరేట్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఓన్గా జనరేట్ చేసుకోవాలి. ఓకేనా? క్రియేట్ రిక్వెస్ట్. గ్లోబల్ సెట్టింగ్స్ కదా మనం చేస్తున్నాము, ఇక్కడ ఇస్తాను గ్లోబల్ సెట్టింగ్స్. ఓకేనా? ఇది వచ్చేసి నా కంపెనీ ఏంది, ఓపో.
మీరు ఒక్కొక్క దానికి ఇవ్వచ్చు, ఇలాగా ఇలాగా మెయింటైన్ ఫిజికల్ ఏరియా వేరియంట్, అది ఓన్ రిక్వెస్ట్ అలా పెట్టుకోవచ్చు. ఓకేనా, మీరు ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో పెట్టుకున్నారు కదా, అలా పెట్టుకోవచ్చు. లేదు అంటే అన్నిటికీ ఒకటే అసైన్ చేయొచ్చు గ్లోబల్ సెట్టింగ్స్కే, ప్రతిసారి అవసరం ఏం లేదు. ఓకేనా, గ్లోబల్ సెట్టింగ్స్ ఓపో 8 అని మీకు ఫస్ట్ అర్థం అవడానికి అలా ఇచ్చాను, కంటిన్యూ ఇస్తున్నా. డేటా వాస్ సేవ్డ్, అప్పుడే అయిపోలేదు ఇది. ఓకేనా, సెలెక్షన్ చేసుకొని మళ్ళీ ఒకసారి సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ క్లిక్ చేయండి, పీరియడ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మంత్, డే, పీరియడ్, ఇయర్ షిఫ్ట్ అని వస్తాయి. కొన్నిట్లో ఆటోమేటిక్గా డిఫాల్ట్గా తీసుకుంటుంది, కొన్నిట్లో తీసుకోదు. తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్లోకి వెళ్తే అప్పుడు మనకు సెల్స్ అనేవి యాక్టివ్లోకి వస్తాయి. ఓకే, ఇక్కడ నేను ముందుగా టైప్ చేసి పెట్టుకున్నా చూడండి, మంత్, డే, పీరియడ్, ఇయర్ షిఫ్ట్. ఇక్కడ 1 నుంచి 12 వరకు మంత్స్ తీసుకున్నాం. తర్వాత మనకు జనవరి మంత్లో 31 డేస్ ఉంటాయి, ఫిబ్రవరి మంత్లో 28 డేస్ ఉంటాయి, మార్చిలో 31, ఏప్రిల్లో 30, తర్వాత 5 మంత్లో 31 డేస్. ఇలా మంత్ వైజ్ మనం డిఫాల్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చి ఉంటాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి ఆల్రెడీ పీడిఎఫ్లో ఉంటాయి. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా టైప్ చేసుకొని అక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఏ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయని టైప్ చేసుకున్నా. ఓకే, డన్. తర్వాత మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే 4th మంత్ మనకి ఏమొస్తుంది, 1వ నెల వస్తుంది. 5th మంత్ 2వ నెల వస్తుంది. 6th మంత్ 3వ నెల వస్తుంది. ఎందుకంటే మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. అలా మనం డిసెంబర్ వరకు చూసుకుంటే మనకి డిసెంబర్ ఎన్నో నెల వస్తుంది, 9వ నెల వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉంది కదా, ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇక్కడ చూడండి, జనవరి వచ్చేసి 10వ నెల అవుతుంది, ఫిబ్రవరి వచ్చేసి 11వ నెల, మార్చ్ వచ్చేసి 12వ నెల వస్తుంది. అది మనం నెక్స్ట్ ఇయర్కి మనం షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి అది -1, -1, -1 అని పెట్టుకోవాలి. ఇంకా రిమైనింగ్ అన్ని జీరోస్. ఈ సెటప్ అనేది మనకు డిఫాల్ట్గా మనం అక్కడ క్రియేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీటిని కాపీ చేస్తున్నా, Ctrl+C కాపీ. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తా, Ctrl+V పేస్ట్. కరెక్ట్గా అన్నీ వచ్చినాయా లేదా చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా కిందికి క్లిక్ చేయండి. చూడండి 9వ నెల వరకే తీసుకున్నాయి. మనం ఏం చేయాలి, ఇక్కడ 9వ నెల వరకే తీసుకున్నాయి. మళ్ళీ ఇవి కూడా మళ్ళీ కాపీ చేసుకోండి, Ctrl+C కాపీ. 10, 11, 12 ఈ 3 కాపీ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 9 మంత్ వరకే తీసుకుంది, రిమైనింగ్ కూడా ఇచ్చుకోవాలి. ఓకే, సో డన్. ఇప్పుడు మంత్స్, డేస్, పీరియడ్స్, ఇయర్ షిఫ్ట్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాం. ఓకే, డన్. తర్వాత పీరియడ్ టెక్స్ట్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కూడా లాంగ్వేజ్, పీరియడ్, షార్ట్ టెక్స్ట్ అని ఇక్కడ ఇచ్చుకోవాల్సి వస్తుంది. దీన్ని కూడా హైలైట్ అవ్వట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి, న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. న్యూ ఎంట్రీస్ తీసుకుంటే అప్పుడు సెల్స్ అన్నీ హైలైట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కూడా నేను ముందుగానే ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా టైప్ చేసి పెట్టుకోండి, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. అన్ని మంత్స్ వచ్చాయో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. కిందికి వచ్చి చూడండి, 10వ నెల వరకు మాత్రమే వచ్చాయి, మిగతా రాలేదు. 11, 12 రాలేదు. మళ్ళీ ఈ 2 కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయాలి, Ctrl+V పేస్ట్. ఈ విధంగా ఇప్పుడు ఈ ఫస్ట్ కాన్ఫిగరేషన్ క్లియర్ అయింది. ఇంత టైం పట్టింది అంటే ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవాలన్నప్పుడు స్లోగా నిదానంగా వీడియోని 1-2 సార్లు చూస్తూ చేయాలి. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి. ఒక 2-3 కంపెనీ వాళ్ళు చేశారంటే మీరు కూడా నాకులాగా ఫాస్ట్ చేసేస్తారు, టైం పెట్టదు. సేవ్ చేయండి. ఈ పైన చూడండి సేవ్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ మెమొరీ లాగా ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. సిమ్ లాగా అయిపోయిందా, డేటా వాస్ సేవ్డ్. ఇప్పుడు ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్.
ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు కదా యూ అని, U8 U5 అని పెట్టుకుంది మనం. ఓకే, బ్యాక్ వచ్చేయండి. U6 గుర్తుపెట్టుకోవాలి, U6. ఇప్పుడు మనది ఉందా లేదా చూసుకుందాం ఒకసారి. పొజిషన్లోకి వెళ్ళి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ చూద్దాం, ఉందా ఇక్కడ U6 మంది చూడండి. యా, ఇప్పుడు చూడండి, ఇదే స్క్రీన్ నుంచి నేను వేరే స్క్రీన్లోకి వెళ్ళిపోవాలి. ఏ స్క్రీన్లోకి వెళ్ళిపోవాలి? అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ స్క్రీన్లోకి వెళ్ళిపోవాలి. టీ కోడ్ OB37. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే /n ఇచ్చి OB37 చూడండి. అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ స్క్రీన్లోనే ఉన్నా. ఈ స్క్రీన్లో నుంచి నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళాలి అంటే /n ఇవ్వాలి. /n ఇచ్చిన తర్వాత టీ కోడ్ ఇవ్వాలి. ఓకేనా? ఈ స్క్రీన్లో పెట్టి OB37 ఇచ్చే వెళ్ళదు. /n ఇస్తేనే వెళ్తుంది వేరే స్క్రీన్కి. ఎంటర్. వెళ్ళిందా? డైరెక్ట్గా చేంజ్ వ్యూ, అసైన్ కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? అసైన్ అంటేనే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? పొజిషన్. అసైన్ అంటేనే పొజిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నీ కంపెనీ కోడ్ ఏంటి? ఇక్కడ OPP5 అది ఇవ్వండి. OPP5 ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఇచ్చారు కదా, అదే ఇది. ఓకే, వచ్చిందా? OPP5 ఓపో ప్రైవేట్ లిమిటెడ్ 1 2 3 ఇది నీ కంపెనీ. ఇక్కడ నువ్వు క్రియేట్ చేసావు కదా U6 అని, అది ఇక్కడ ఇవ్వాలి. U6 వచ్చిందా? ఏప్రిల్ మార్చ్ 4 స్పెషల్ పీరియడ్స్. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ P3 ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఎవరిదో ఇలా ఇచ్చి ఉన్నారు. ఓకే, పీజీస్ గ్లోబల్ సెట్టింగ్స్ చూద్దాం. వేరే వాళ్ళది వాళ్ళు ఇచ్చుకోలేదు సరిగా, కాబట్టి మనం ఏదో ఒకటి ఇక్కడ అసైన్ చేద్దాం. అసైన్ చేసి మార్చేద్దాం. ఇప్పుడు సేవ్ అవుతుంది, లేకుంటే సేవ్ కాదు. ఆల్రెడీ మనం ఇచ్చుకున్నాం కదా గ్లోబల్ సెట్టింగ్స్ OPPO 8, దాంట్లోనే ఇది కూడా సేవ్ చేద్దాం, మళ్ళీ సపరేట్గా ఇవ్వకుండా. అన్నీ ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్కి అసైన్ చేయొచ్చు, ఒక్కొక్క దానికి అవసరం లేదు. ఫస్ట్ది మీకు తెలియదు కాబట్టి అలా చూపించాను. ఓకే, డేటా వాస్ సేవ్డ్. 2 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ అయిపోయిందా? ఈ విధంగా అసైన్ చేసేసాం. నెక్స్ట్ చూడండి, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని క్రియేషన్ చేయాలి. ఇది కూడా ఏంటి? OBBO. ఓకే, వేరియంట్ని క్రియేషన్ చేయాలి 4 డిజిట్స్తో. చూద్దాం. ఈ స్క్రీన్లో ఉన్నాను. ఈ స్క్రీన్ నుంచి డైరెక్ట్గా వేరే స్క్రీన్లోకి వెళ్ళాలి. అప్పుడు /n OBBO ఎంటర్ ఇవ్వండి. వచ్చేసామా పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్కి? ఇక్కడ చూడండి, మనకులాగా చాలామంది క్రియేషన్ చేసుకో ఉన్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. సార్ వినపడట్లేదు సార్. యా, రిమైనింగ్ వాళ్ళకి ఓకేనా అమ్మా? రిమైనింగ్ వాళ్ళు కన్ఫర్మ్ చేయండి. రిమైనింగ్ వాళ్ళకు వాయిస్ ఓకేనా? ఓకే ఓకే యా, కొంచెం మ్యూట్ లైక్ సాయి, కొంచెము నెట్ బాగా వచ్చే ప్లేస్లో కూర్చో. ఓకేనా? యా, ఇప్పుడు చూడండి, మనం న్యూ ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఎవరిదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని కాపీ చేసైనా చేయొచ్చు. ఓకేనా? కాపీ చేశాను, వేరే వాళ్ళది కాపీ చేశాను, ఇది నా మార్చుకుంటాను ఇక్కడ. లేదంటే న్యూ ఎంట్రీస్ని తీసుకోవచ్చు. నాది ఓపో కదా, OPP1 ఇచ్చా వేరియంట్. ఇక్కడ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్, నా కంపెనీ నేమ్ ఇస్తా OPPO 8. ఎంట్రీ ఇవ్వండి. OPP1. ఇవన్నీ కూడా మీరు రాసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ మీరు రాసుకుంటేనే గుర్తుంటాయి. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్, నాది కాపీ అయిపోయింది. OPP1 నాది. ఓకేనా? సేవ్ చేయండి. ఇది కూడా ఆల్రెడీ కస్టమైజ్ రిక్వెస్ట్ రైట్ చేసాం కదా, దాంట్లోనే ఇది కూడా కలిపేస్తాను సపరేట్గా లేకుండా. సేమ్ 23లోనే లింక్ ఇచ్చేసాం. డేటా వాస్ సేవ్డ్. ఓకే, 3 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా మనకి కంప్లీట్ అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్. ఇది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి మనం. టీ కోడ్ వచ్చేసి
ఓబి 52. చూడండి ఇక్కడ ఏ అంటే అసెట్ అని, డి అంటే కస్టమర్స్ అని, కే అంటే వెండర్స్ అని, ఎం అంటే మెటీరియల్స్ అని, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్ అని ప్రీ డిఫైన్డ్గా మనకు ఎస్ఏబిలో ఇచ్చేసి ఉంటారు. ప్లస్ అంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్, అన్నిటికీ వ్యాలిడ్ అవుతుంది అని ఈ విధంగా వస్తుంది. అది చూద్దాం. ఓబి 52 /n ఓబి 52 ఎంటర్. చూసారా, డైరెక్ట్గా పోస్టింగ్ పీరియడ్లోకి వచ్చేసాం. ఇక్కడ ఆల్రెడీ చాలామంది చేసి ఉంటారు కదా, వాటినే తీసుకున్నాం. ఓకే, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఏడికేఎంఎస్ ఏడి కొంచెం కిందికి రండి. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ప్లస్ నుంచి ప్లస్ ఏడికేఎంఎస్ ఇవే ఇక్కడ ఉండేది మనకి. ఇక్కడ ప్లస్ నుంచి ప్లస్ ఏడికేఎంఎస్ వీటన్నిటిని కాపీ చేసుకుని ఇక్కడ కాపీ యాజ్ సెలెక్ట్ చేయండి. అన్నీ వెళ్ళిపోయి ఇవి మాత్రమే వస్తాయి. ఓకే, ఇక్కడ నువ్వు వేరియంట్ క్రియేషన్ చేసావు కదా, ఇప్పుడు ఒకటి ఓపో 1 అని, ఓపీపీ 1 అని, అవి ఇక్కడ ఇచ్చుకోవాలి నీ కంపెనీకి సంబంధించి. ఓకే, తర్వాత ఇక్కడ ప్లస్ ఇచ్చాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంది, ఇక్కడ వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఇవన్నీ ఏంటికి, ఇది అసెట్కి ఓపెన్ అవ్వాలి ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి. కస్టమర్స్ అంటే సేల్స్ చేసినప్పుడు కూడా ఎంట్రీస్ పాస్ అవ్వాలి. వెండర్స్ పర్చేజ్ చేసినప్పుడు కూడా ఈ మంత్లు ఓపెన్లో ఉండాలి. మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు కూడా మంత్ ఓపెన్లో ఉండాలి. జిఎల్ పోస్టింగ్ చేసినప్పుడు కూడా మంత్స్ ఓపెన్లో ఉండాలి, అంటే యాక్సెప్ట్ చేయాలి మంత్. ఇక్కడ మనం మంత్స్ యాక్సెప్ట్ చేయడానికి ఇచ్చేది మంత్స్. వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్ అని. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నామంటే నువ్వు అసెట్ ట్రాన్సాక్షన్స్ అయినా పోస్ట్ చేయొచ్చు, కస్టమర్ ట్రాన్సాక్షన్స్ అయినా పోస్ట్ చేయొచ్చు, వెండర్ ట్రాన్సాక్షన్స్ అయినా పోస్ట్ చేయొచ్చు, మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ అయినా పోస్ట్ చేయొచ్చు, జిఎల్ అకౌంట్స్ అయినా పోస్ట్ చేయొచ్చు అని అర్థం. ఓకే, వీటన్నిటికీ ఎంట్రీస్ పాస్ అవ్వడానికి ఇక్కడ మనం మంత్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఓకేనా, సో అన్నిటికీ ఈక్వల్గా ఉండే విధంగా చూడండి. అంటే ఎంతవరకు మీరు పోస్ట్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం 9 9s ఇస్తున్నాం. అంటే ఏంటి, కొన్ని లక్షల వరకు ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు అని అర్థం. ఫ్రమ్ పర్ అంటే ఏ మంత్ నుంచి ఓపెన్ చేయాలి, ఏప్రిల్ మంత్. 1 అంటే ఏప్రిల్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 12 అంటే మార్చ్ 31 వరకు ఎంట్రీస్ అన్నీ 12 నెలలు ఓపెన్ చేసి పెట్టుకున్నాం. అలా కాదు సార్, ఇప్పుడు నేను అక్టోబర్లోనే ఉన్నాను. అక్టోబర్ మనకి ఎన్నో నెల వస్తుంది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా 7th మంత్ వస్తుంది. అప్పుడు ఇక్కడ మీరు 7th అనే ఇవ్వచ్చు. 7 మంత్ మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంతవరకు అన్నీ క్లోజ్ ఉంటాయి. 7వ నెలకు ముందుట అన్నీ క్లోజ్, 7వ నెల తర్వాత అన్నీ కూడా క్లోజ్. ఓన్లీ 7th మంత్ మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఇలా 7th ఇస్తే 2 పీరియడ్ అంటే ఇక్కడ కూడా 7ఏ. అంటే 7th మంత్ మాత్రమే ఓపెన్లో పెట్టుకుంటున్నాం. రిమైనింగ్ మంత్లన్నీ మనకు అనవసరం, ఎందుకంటే ఈ మంత్లో మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మిగతావన్నీ నాకు వద్దు అని అర్థం. ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, 12 ఫ్రమ్ పర్ అంటే 1 నుంచి 2 పీరియడ్ అంటే 12 months వరకు. తర్వాత రిమైనింగ్ వచ్చేసి 4 స్పెషల్ పీరియడ్స్ అన్నాం కదా, అవి ఏంటి 13, 14, 15, 16. 13 నుంచి 16 ఇవి స్పెషల్ పీరియడ్స్. ఇది నెక్స్ట్ ఇయర్లో కూడా కంటిన్యూ అయ్యే విధంగా ఇక్కడ ఫ్రమ్ టు 2 పీరియడ్ అని ఉన్నాయి. S4 హనాలో అయితే ఇక్కడ 2 వచ్చింది కదా, ఇది per 1 ఉంది, ఇక్కడ per 2 ఉంది. ఇంకొకటి S4 హనాలో అయితే per 3 కూడా వచ్చేసింది అనమాట. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ కూడా షిఫ్ట్ అయ్యే విధంగా. ఓకే, ఇది ఫైనాన్షియల్ ఇయర్ మనకి ప్రజెంట్ 2022. ఇక్కడ లాస్ట్లో 23 పెట్టుకోండి. లాస్ట్లో 23 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇది. ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా, ఓన్లీ ఏప్రిల్ మంత్ అంటే ఇప్పుడు ఏంటి, అక్టోబర్ అంటే యాజ్ ఏ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా 10వ నెల అవుతుంది. కానీ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా అక్టోబర్ అనేది 7వ నెల వస్తుంది మనకి. ఈ విధంగా తీసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, వేరియంట్ కూడా మార్చుకోండి అన్నిటికీ. ఇది మార్చుకోకపోతే మన కంపెనీకి రాదు, ఇది వేరే కంపెనీకి పోతుంది. కాబట్టి వేరియంట్ నువ్వు క్రియేట్ చేసావు కదా, అది ఇక్కడ ఇవ్వాలి. OPP 1 ఇవన్నీ మీరు రాసుకోవాలి ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు, గుర్తుండవు.
మీరు చేసేటప్పుడే వీటన్నిటిని రాసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా సేవ్ చేసుకోండి. లేదు సార్ నాకు 12 మంత్స్ ఓపెన్లో ఉండాలి అనుకుంటే ఇక్కడ 1 పెట్టి ఇక్కడ 12 పెట్టండి. 12 మంత్స్ ఓపెన్లో ఉంటాయి ఎంట్రీస్ అన్నీ. ఓకే, అది మీ చాయిస్. ఎంట్రీ ఇవ్వండి. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 6. ఓకేనా, సేవ్ చేసేయండి. సేమ్ కస్టమైజ్ రిక్వెస్ట్ ఆల్రెడీ మనది ఉంది కదా పాతదే, దాన్నే ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేసి సేవ్ చేద్దాం. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, డన్, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏదైతే క్రియేషన్ చేసామో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OBBO లాస్ట్ ఇది చేద్దాం, ఇది ఒకటి, ఇంక రిమైనింగ్ 2 మార్క్స్ చేద్దాం. OBBO /n OBBO ఎంటర్. ఓకే, పొజిషన్లోకి వెళ్ళండి. అసైన్ అంటేనే మీరు పొజిషన్లోకి వెళ్ళాలి, అంతే, వేరే ఆప్షన్ ఏం లేదు. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇచ్చావు? OPP1 అదే కదా ఇచ్చావు, ఎంటర్. ఆల్రెడీ చేసాం, అసైన్ చేసేసాం. ఓకేనా, OPP1లో ఆల్రెడీ అసైన్ చేసేసాం, ఇంకా అవసరం లేదు. ఓకే, బ్యాక్ /n ఇస్తే టోటల్గా బ్యాక్ వచ్చేస్తాం. /n ఇస్తే ఇవండి. ఈ విధంగా మనం 5 కాన్ఫిగరేషన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది గ్లోబల్ సెట్టింగ్స్లో. ఎనీ డౌట్స్? ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటాయి. 1కి 2 సార్లు వీడియోని చూస్తూ చేయాలి. ఓకేనా, ఈ రోజు వీడియో ఆ రోజు మనకు గ్రూప్లో పడిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా స్వాతి, ప్రేమ్ కుమార్, సాయి, ఎనీ డౌట్స్? No, యా, No, sir. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆ పీడిఎఫ్ చూస్తూ వీడియో చూస్తూ చేయాలి. ఫస్ట్ ఒక 1 వీక్ అలా చేసుకుంటూ వెళ్ళాలి, నిదానంగా చేస్తూ ప్రతిదీ రాసుకుంటూ, ప్రతి కాన్ఫిగరేషన్కి నువ్వు ఏమి ఇస్తున్నావో రాసుకుంటూ చేయండి. ఓకేనా, చూడండి.